అసలు ఫ్రాంచైజర్ చేయాల్సిన పని ఏంటి, ఫ్రాంచైజీ చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు అసలు ఎందుకు ఈ ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారని మీకు ఒక క్లారిటీ ఉండాలి. నా ఫ్రెండ్ తీసుకున్నారు, ఇంకోళ్ళెవరు తీసుకున్నారని మీరు తీసుకోవద్దు. ఫ్రాంచైజింగ్ దాంట్లో ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ 50 ఎడిషనల్ హ్యాండ్స్ ఉన్నాయి అనేది మన లాంగ్వేజ్. నేను కూడా వాల్యూ యాడ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అని మీరు అనుకున్న రోజున ద ఫ్రాంచైజీ బిజినెస్ వర్క్స్. నేనేం చెబుదాం అనుకుంటున్నా అంటే ఎవరు లేకుండా మీరే కనుక స్టోర్ పెట్టుంటే ప్రాబ్లం వస్తే మీరే సాల్వ్ చేసుకుంటారు. అదే ఫ్రాంచైజ్ ఉండేపాటికి ఫ్రాంచైజ్ మాకు ఇచ్చింది ఏం చేయట్లేదు అనే లాజిక్ వెళ్ళిపోతున్నారు. డోంట్ గో దేర్. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా, మీ పేరుతో ఐస్ క్రీమ్ పెట్టుకున్నా కూడా, మీరు ఎలా అయితే వర్క్ చేస్తారో ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నా మీరు అలాగే వర్క్ చేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. సో పెడితే చూడాలండి, దాని రెస్పెక్ట్ దానికి ఇస్తే యూ విల్ డెఫినెట్లీ బి ఓకే. ఇద్దరు ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉంటే అవుతుంది. అప్పుడే వర్కౌట్. ఎక్కడికక్కడ నీకు ఇచ్చాను అయిపోయింది అని ఫ్రాంచైజ్ అన్నా, నాకు సంబంధం లేదన్నా, అసలు ఆ లాంగ్వేజే మీరు డోంట్ బిలీవ్. మొత్తం కలిసి చేస్తేనే పని అవుతుంది.